ఏం అడిగిండు కేసీఆర్ గారు మొన్న? ఏమయ్యా పాలమూరు ప్రాజెక్ట్ని ఎందుకు పండబెట్టినావని అడిగిండు. ఏమైందయ్యా 8 నెలలు అయింది, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ వెనుకకు పంపిండు, నీకు సిగ్గులేదా ముఖ్యమంత్రి? అది వెంటనే మళ్ళా పంపి 90% పనులు పూర్తయిన ప్రాజెక్టు ఇంకొక 10 పైసలు పెడితే అయిపోతుంది చేసి మరి ఆ పాలమూరుకు నీళ్ళు అన్నాడు. తప్ప కేసీఆర్ గారు అన్నది? దానికి సమాధానం చెప్పే తెలివి లేదు, పిచ్చి మొరుగుడు మొరుగుతూ ఉన్నాడు. అట్లాగే కేసీఆర్ గారు ఏమన్నారు? కృష్ణా జలాల్లో అన్యాయం చేస్తున్నాడు నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా వాళ్ళని ఎదుర్కోవాలా, కొట్లాడాలా ఢిల్లీలో. ఏం చేస్తున్నారు నీ ఎంపీలు అని అడిగిండు. బీజేపీ ఎంపీలను అన్నాడు, కాంగ్రెస్ ఎంపీలను అడిగిండు. దాంతో ఇలా వాళ్ళకి సమాధానం లేక, సమాధానం చెప్పే తెలివి లేక ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇంకొక మాట ఏమన్నాడు కేసీఆర్ గారు? ప్రజలను నువ్వు మోసం చేసినావు, 6 గ్యారంటీలు అన్నావు, నెలకు 4,000 పెన్షన్ అన్నావు, తులం బంగారం అన్నావు, ఆడపిల్లలకు నెలకు 2,500 ఇస్తా అన్నావు, అన్ని 100 రోజుల్లో ఇస్తా అన్నావు, ఎప్పుడు ఇస్తావు? 2 ఏళ్ళు అయింది కదా అన్నాడు. తప్ప కేసీఆర్ గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల తరపున ప్రశ్నించుడు తప్ప? ఇవన్నీ అడిగితే ఆయనకు బూతులు వస్తున్నాయి, కోపం వస్తున్నది. ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి, ఆయన భూముల కుంభకోణానికి, ఫ్యూచర్ సిటీ పేరు మీద చేస్తున్న డ్రామాకు కేసీఆర్ గారు బలమైన వాదనతోని ప్రజలను మళ్ళొక్కసారి లేపి బయటికి తీసుకొస్తే ఆగమైతుంది బతుకని చెప్పి ఇష్టం వచ్చిన తిట్లు తిడుతున్నావు. మనం పట్టించుకునే అవసరం లేదు. మనం స్పష్టంగా ఒకటే పని చేసుకుంటూ పోదాం. ఎన్నిక ఏదైనా రేపు కార్పొరేషన్ ఎన్నిక వస్తుంది. హైదరాబాద్ను 3 ముక్కలు చేస్తారట. హైదరాబాద్ కార్పొరేషన్ 3 ముక్కలు చేస్తారట. చేసి 3 కార్పొరేషన్లు చేస్తారట. ఎన్ని కార్పొరేషన్లు చేసినా ప్రజలైతే గాలే కదా, ఓట్లు వేసేది మీరే కదా. మీకు అందరికీ ఎవరు మంచో ఎవరు చెడో మీకు తెలుసు. అందుకే 24 డివిజన్లు అవుతున్నాయి శేర్లింగంపల్లి నియోజకవర్గంలో. అది ఏ కార్పొరేషన్లకు పోయినా గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి. గట్టిగా కష్టపడదాం. ఈ ఒక్క సంవత్సరం 2026 ఒక్కటి గట్టిగా కష్టపడితే ఇక 27లో దాదాపుగా ఎలక్షన్ వాతావరణం రాని వస్తుంది. 3 ఏళ్ళు పూర్తయిపోయినాయి అంటే ఎలక్షన్ వాతావరణం, అసెంబ్లీ ఎలక్షన్ వస్తుంది. మళ్ళీ తిరిగి కేసీఆర్ సార్ను మళ్ళీ తిరిగి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకునే టైము తొందరలో వస్తుంది. కాబట్టి దయచేసి ఇంతకంటే ఎక్కువ నేను చెప్పను. మీరు చాలా దూరం నుంచి కష్టపడి నేనే అక్కడికి రావాల్సి ఉండే, फिर भी आप इतना दूर आए. हमारे बहनों से भी मैं शुक्रिया अदा करना चाहता हूँ. आप इतने दूर आए, आप इतने लोग आए और छोटे छोटे बच्चों को भी साथ लेके आए. मैं आपका तहे दिल से शुक्रिया अदा करता हूँ, आपका शुक्रगुजार हूँ. और మా ఆడబిడ్డలందరూ కూడా మరి అంత దూరం కించి వచ్చినందుకు థ్యాంక్ యూ. మళ్ళొక్కసారి మీకు నేను చేసే విజ్ఞప్తి, ఎన్నిక ఏదైనా గుర్తు కారు సారు, ఈ రెండు మళ్ళొక పూట ఎప్పుడో ఒక రోజు మళ్ళీ రమ్మంటుండే ఆల్విన్ కాలనీకి. ఈసారి చెప్పి పర్మిషన్ తీసుకొని కాదు, ఉత్తగానే వస్తా. అప్పుడు అందరం కలుసుకుందాం. జై తెలంగాణ. అరవింద్ రెడ్డి, అరవింద్, అస్లాం, ఆదర్శ్ రా పైకి, రాజు, ఫారూక్, సావిత్రి, లక్ష్మణ. అసెంబ్లీ రాము ఓర్వేరు మీటింగ్ కోసం మూవ్ చేయండి, అయిపోతుంది. ఆకాష్, వినోద్, ఏ సెల్ ఫోన్ బాగు అనిపిస్తుంది. పవన్, క్రాంతి, అసీర్, ప్రీతి, నస్రీన్, ప్రీతి, మనోజ్, అజార్, రామకృష్ణ.